హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి అందరూ ఒక చోట చేరారు. నిన్న ఆదివారం కావడంతో ఇంకేముంటది, మనకి పెద్ద పనులేళ్ళు, ఎరగబొడిచే పనులు అయితే అసలు లేవు. దేశంలో ఏదో ఒక రకంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య కుట్రలు పెట్టడమే మన పని. దీనికోసం నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెట్టుకున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్కి సరైన పని లేక, ఎక్కడా కూడా బ్రతుకు తెరువుకి అవకాశం దొరక్క, ఎవరో ఒకళ్ళ మీద పడి ఏడవటమే బ్రతుకు తెరువుగా, అదే జీవితంగా, అలా వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళ కడుపు నింపుకుంటూ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కడుపు నింపుకోవడం కోసం చాలా కష్టపడిపోతున్నటువంటి కొంతమంది వ్యక్తులు తయారయ్యారు. వాళ్ళల్లో నిన్న కొంతమంది ట్విట్టర్లో ఒక మీట్ పెట్టుకున్నారు. దాని గురించి ఒక్కసారి మీకు వినిపిస్తాను ఏమేమి మాట్లాడారు అనేది. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఒక్కొక్క దానికి. ఇది నిన్న కొంతమంది తిరుపతి లడ్డు ఇష్యూ గురించి ఒక బ్యాచ్ అంతా కూడా ట్విట్టర్లో మీకు చూస్తే అర్థమైపోతుంటది. జస్ట్ ఆస్కింగ్ ప్రశ్న, ఇక్కడ కొంతమంది పేర్లు ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరు చాలా క్లారిటీగా పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంత స్థాయి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. వీళ్ళ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్కి, ఇటు పక్క ఉన్నటువంటి బంగ్లాదేశ్కి వీళ్ళు వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, కానీ మన దేశంలో ఉండేటువంటి ఏ వ్యవస్థ గురించి, ఏ వ్యక్తి గురించి వీళ్ళు గొప్పగా చెప్పరు. ఎందుకంటే వీళ్ళ మన దేశానికి పట్టినటువంటి దరిద్రం అనమాట. ఈ దేశానికి పట్టినటువంటి ఒక చీడ పురుగులు అనమాట. వీళ్ళకి ఈ దేశంలో బ్రతికే అర్హత లేకపోయినా సరే ఈ దేశం భరిస్తుంది. కాబట్టి వీళ్ళ మాటలు కూడా మనం వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఒకసారి విందాం ఏం మాట్లాడుతున్నారు. పాపం నేను చాలా కష్టపడి చాలాసేపు మీటింగ్ పెట్టుకున్నారు. పేరు విన్నారుగా, పాకిస్తాన్ అంటే బాగా ఇష్టం. సివిక్ సొసైటీ మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నమ్మలేము. ఎగ్జాక్ట్లీ. బట్ బిఫోర్ దట్ ఇక్కడ అలాంటి వాళ్ళు కొందరు భయపడట్లేదు కాబట్టి మీరు ఏం చేయలేకపోతున్నారు. గొంతు ఇప్పుతున్నాం కదా. పొలిటీషియన్స్, ప్రజలు. ప్రజలు సమాజాన్ని దేనికి పనికిరాని ప్రజలు మీరు హృదయాలను తీసుకుంటే డెఫినెట్లీ ద హ్యూమన్ సోల్స్ విల్ గెట్ అప్. నాకేం చెప్పలేదు, మీరు ఇంత అబద్ధాలు చెప్పి నాకు వెంకటేశ్వర స్వామిని దైవంగా పరిగణించే కోట్లాది మంది భక్తులు ఏం అనుసరిస్తారు? Are you accountable? Will you at least come and say sorry? for claiming this? సారీ చెప్పాలి కదా. ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా, ఒక ల్యాబ్ రిపోర్ట్ చేయకుండా, ఈ కొవ్వు ఆ కొవ్వు ఆళ్ళి తిట్టామని ఒకసారి చెప్పడానికి ఏముంది మీకు? ఎవరో సరే మాట్లాడుతున్నారు, అర్థమైపోయి ఉంటది ఇప్పటికీ. ఆ సినిమాల్లో, చాలా సినిమాల్లో ఉత్తమ నటుడికి అవార్డు కూడా తీసుకున్నాడు. నిజ జీవితంలో కూడా చాలా ఉత్తమమైనటువంటి నటన ప్రదర్శిస్తున్నటువంటి, జీవితం మొత్తం అంతా కూడా నటిస్తూనే బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఆయన. గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన, ఎందుకంటే ఈ దేశం మీద అంత ద్వేషంతో బతుకుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇలా తయారయ్యారనమాట. ఇలా నిన్న గ్రూపుగా ఒక మీటింగ్ పెట్టుకున్నారనమాట. వీళ్ళ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు, అస్సలు జీరో, ఒక్క ఉపయోగం కూడా లేదు. వీళ్ళు అసలు ఎందుకు బ్రతుకుతున్నారో ఆ కుటుంబానికి తప్ప ఎవరికి వీళ్ళతో పని లేదంతే. ఇలాంటి వాళ్ళందరూ దేశాన్ని ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. లడ్డూకు సంబంధించి ఏదో చెప్తున్నారు, దాంట్లో మీరు ఏం ల్యాబ్ రిపోర్ట్లు ఏమీ లేవు కదా అంటున్నారు. ఉన్నాయేంట్రా మీ మొఖం మండ, నాకు అర్థం కాదు. ఉన్నటువంటి ఆ రిపోర్ట్లన్నీ కూడా మీకు లేదని చెప్పి మీకు ఎవడన్నా రిపోర్ట్ తీసుకొచ్చి తగలట్టండి. నోటుకు వచ్చింది మాట్లాడి తగలట్టం కాదు. మీరు చదువుకున్నారో, చదువులేక ఏడుస్తున్నారో, అసలు మీరు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియట్లేదు. కానీ మీకు ఎవడు చెప్తే అసలు మీరు ఇది ఇలా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఎవడిచ్చేటువంటి బిస్కెట్లు మీరు తిని ఇలా వాగుతున్నారో తెలియదు. కానీ మీ దగ్గర ఏమైనా రిపోర్ట్ ఉందా? సిట్ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. 10% ఇలాగా గీకి సంబంధించిన దాంట్లో ఇలా కలిసింది, యానిమల్ ఫ్యాట్కి సంబంధించినవో, ఫ్యాట్కి సంబంధించిన అనవాళ్ళు ఉన్నాయి. కాకపోతే దీన్ని నిర్ధారించడానికి మన దగ్గర ఉన్నటువంటి ల్యాబులు సరిపోవటం లేదు. సరే, దీని గురించి కూడా పక్క పెడతారు. మీ మొహం మండా, నాకు అసలు మీరు మనుషులా దున్నపోతులా, ఎందుకు పుట్టారో మీకన్నా అర్థం అవుతుందో కూడా నాకు అర్థం అవట్లా. ఇక్కడ అసలు నెయ్యేదిరా? అక్కడ నెయ్యేది? మీరు మనుషులే కదరా, మీరు పశువులు కాదు కదరా. నెయ్యేది అంటున్నా. నెయ్యే లేనప్పుడు అసలు దాన్ని కల్తీ ఏంట్రా బాబు, నాకు అర్థం కాదు. దాని గురించి మళ్ళీ మీరు బయటకు వచ్చి రచ్చ ఏంటి, దరిద్రం ఏంటంట మాకు. అసలు నెయ్యేదిరా? ఒక కంపెనీకి వైఎస్ఆర్సీపీ అనే హయాంలో 2019 నుంచి 24 వరకు ఆవు నెయ్యి కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారా దరిద్రులారా.
ఆవు నెయ్యికి బదులు దాంట్లో సగం వేరేది కలిపినా సరే దాన్ని కల్తీ అంటారా? మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా? అసలు మీరు మనుషులేనా? మీరు మనుషు పుట్టక పుట్టారా? అసలు ఏమైనా జంతువులు పుట్టక పుట్టారు? మీకు అర్థం అవుతుందా లేదా? ఆలోచించుకు సావండి. ఆవు నెయ్యి కోసం అని ఇస్తే సరే, గేదె నెయ్యి ఇస్తే అది కల్తీ అన్నాం. సరే, గేదె నెయ్యిలో అయినా సరే ఆవు నెయ్యిలో అయినా సరే సగం అది కలిపి సగం వేరేది కలిపితే అది కల్తీ అంటారా? దరిద్రులారా. అసలు నెయ్యి ఏది? అక్కడ నెయ్యి ఎక్కడిచ్చారు వాళ్ళు? కొన్ని లక్షల లీటర్ల నెయ్యికి సంబంధించి ఏది నెయ్యి ఏదిరా? పనికిమాల అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు వచ్చి దాని గురించి కూడా మీరు ఇంతలా రెచ్చిపోవటం ఏంట్రా? పనికిమాలిన వెదవల్లారా. అసలు మీ వల్ల దేశానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? అసలు 20 కోట్ల మందిని హిందువుల్నే టార్గెట్గా చేసుకుని చంపేయాలనుకున్నారు. కెమికల్స్ కలిపి, యాసిడ్లు కలిపి, రసాయనాలతో కూడినటువంటి వ్యర్థాన్ని తయారు చేసి నెయ్యి అనేటువంటి ట్యాగ్ మాత్రమే వేసి 20 కోట్ల మందిని హిందువుల్ని టార్గెట్గా చేసి చంపేయాలనుకున్నారు. మీకు అర్థం అవట్లేదా? ముస్లింల దేశాలు, ముస్లిం రాజులో లేదంటే బ్రిటిష్ వాళ్ళో కాదు, అక్కడ చేసినటువంటి ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు స్కామ్ చేసిందని చెప్తుంటే, దాంట్లో ఈడీలో హవాలా రూపంలో దారి మళ్లించే అని చెప్తుంటే మీకు ఏమీ అంటవారా? అసలు మీరు అసలు మనుషులేనా? ఏం బ్రతుకురా బాబు. అసలు నిజంగా మీరు ఈ దేశంలో ఎందుకు పుట్టారా బాబు? ఈ దేశం మిమ్మల్ని ఎందుకు భరిస్తుందిరా బాబు అనుకునే పరిస్థితికి వచ్చారు మిమ్మల్ని.